పార్వతీపురంలో అధికార పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్. ఎమ్మెల్యే తనకి రాత్రిపూట ఫోన్ చేసి వేధిస్తున్నారని ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తే రైతు సమస్యల్ని పరిష్కరించమంటే తహసీల్దార్ లంచం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మరోవైపు తహసీల్దార్ ఎమ్మెల్యే మధ్య గొడవ పొలిటికల్ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులపై వేధింపులు పెరిగాయని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తనను వేధిస్తున్నారంటూ ఆరోపించారు తహసీల్దార్ జయలక్ష్మి. రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి తనతో అసభ్యకరంగా మాట్లాడారని, అసహ్యంగా దూషించారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై తహసీల్దార్ చేసిన ఫిర్యాదు లేఖపై స్పందించిన విపక్షాలు, మహిళా సంఘాల నేతలు అధికార పార్టీని టార్గెట్ చేశాయి. తహసీల్దార్ ఫిర్యాదును తప్పుపట్టారు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. తాను తహసీల్దార్కి ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారాయన. పార్వతీపురం మండలంలోని మురగ గ్రామానికి చెందిన రైతుల నుంచి డిజిటల్ సిగ్నేచర్ కోసం ఆమె 10 లక్షలు డిమాండ్ చేశారని, రైతుల నుండి డబ్బులు తీసుకొని కూడా వారి పని చేయలేదని ఆరోపించారు. దీనిపైనే తహసీల్దార్ను ప్రశ్నించానని స్పష్టం చేశారు. తహసీల్దార్కు మతిస్థిమితం లేదంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే. ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే ఇంతవరకు పని చేయాల. నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తాను. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే విజయ్ చంద్రపై మండిపడ్డారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. అధికారుల మీద వేధింపులు కానీ లేదు, అనేక సందర్భాల్లో నేను చెప్పాను, అసలు ప్రభుత్వం పనిచేస్తుందా, ప్రజాప్రతినిధుల మీద ఎవరెక్కడ నియంత్రణ ఉందా, అనేక సందర్భాల్లో చెప్పిన దానికి ఇంకా 4 అడుగులు తోడై నాకు తెలిసి ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలోనే ఒక తహసీల్దార్ గారు శాసనసభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి అనేది నేనైతే నమ్ముతున్నా. తహసీల్దార్కు మద్దతుగా మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. తహసీల్దార్పై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సరికావన్నారు.